చంద్రయాన్ 3లో వెళ్ళడానికైనా స్పేస్ దొరికేలా ఉంది, కానీ సలార్ టికెట్స్ మాత్రం దొరికేట్లు కనిపించడం లేదు అంటున్నారు ఆడియన్స్. సలార్ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ప్రభాస్ ఫ్యాన్స్ మీద, ఆడియన్స్ మీద రివెంజ్ తీర్చుకుంటున్నట్లున్నారు. ఎందుకంటే మూవీ అప్డేట్స్ ఇస్తారా ఇవ్వరా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ బాగా నచ్చపెట్టారు కదా, అందుకే రివెంజ్ ఇలా ప్లాన్ చేసినట్లున్నారు. బుక్ మై షో లాంటి యాప్స్లో ఆన్లైన్లో ప్రశాంతంగా ఎలాంటి గొడవలు లేకుండా టికెట్స్ తీసుకునే వాళ్ళం. ఈ కొత్త సాంప్రదాయానికి బ్రేక్ ఇచ్చి పాత సాంప్రదాయాన్ని అమల్లోకి తెస్తున్నారు డిస్ట్రిబ్యూటర్స్. ఎందుకంటే ఆన్లైన్ అయితే ఎలాంటి ముష్టి యుద్ధాలు, గొడవలు, అరవటాలు, బట్టలు చింపుకోవడం ఇలాంటివి ఉండవు. అలాంటి సాంప్రదాయ కళలు నశించిపోకుండా పాత పద్ధతులకే పెద్దపీట వేసింది సలార్ మూవీ టీం. దీనివల్ల ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది అంటున్నారు ట్రేడ్ నిపుణులు. ఎలాగంటారా? ఏమీ లేదు. ఎలాగో టికెట్స్ కోసం ముష్టి యుద్ధాలు చేసి ముక్కు పగలగొట్టుకుంటారు, మూతి పళ్ళు కూడా రాలగొట్టుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తారు, తర్వాత బట్టలు చింపుకొని బట్టల షాప్ దగ్గరికి వెళ్తారు. ఇక బ్లాక్ టికెట్స్ అమ్మే వాళ్ళ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇలా వివిధ మార్గాల ద్వారా ప్రభుత్వ ఆదాయం సమకూరుతుంది అంటున్నారు. సలార్ మూవీ టికెట్స్కి సంబంధించి ఇలా జరుగుతుంటే రీసెంట్గా రిలీజ్ చేసిన ట్రైలర్తో సినిమాకి మంచి ఊపు వచ్చిందనే చెప్పాలి. దాంతో మూవీ మీద ఇప్పటి వరకు ఉన్న నెగిటివ్ ఫీడ్బ్యాక్ పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువైపోయాయి. దాంతో మూవీ రిలీజ్ అవ్వకుండానే కొన్ని రికార్డ్స్ని క్రియేట్ చేసుకుంటూ పాత రికార్డ్స్ని మట్టిలో కలుపుకుంటూ వెళ్తుంది. RRR మూవీ డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ 325 కోట్లకి అమ్ముడుపోతే సలార్ మూవీ 355 కోట్లతో కొత్త రికార్డ్ నమోదు చేసింది. ఇంకో విషయం ఏంటంటే సలార్కి పోటీగా రిలీజ్ అవుతున్న డంకీ మూవీకి చుక్కలు చూపిస్తున్నాడు ప్రభాస్. కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్ది టికెట్స్ హాట్ కేకులా అమ్ముడవుతున్నాయి. షారుఖ్ మ్యానియా కానీ, రాజ్ కుమార్ హిరానీ పేరు కానీ ప్రభాస్ స్టార్డమ్ ముందు నిలవలేకపోతున్నాయి. దాంతో అటు నార్త్ మీడియా, ఇటు డంకీ మూవీ టీం లోకల్ సెంటిమెంట్ని రెచ్చగొట్టే పనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం. థియేటర్ల రాజకీయం కూడా మొదలైంది. సింగిల్ స్క్రీన్స్లో ఆధిపత్యం చెలాయించేందుకు థియేటర్ ఓనర్స్ని సలార్ మూవీని రిలీజ్ చేస్తే ఇంకా ఏ హిందీ మూవీని కూడా మీకు ఇవ్వమని బ్లాక్మెయిల్ చేస్తున్నారంట. ఇప్పటి వరకు డంకీ, సలార్ థియేటర్స్ కౌంట్ 60-40 రేషియోలో ఉన్నట్లు తెలుస్తుంది. వీళ్ళు ఎన్ని కుయుక్తులు పడినా అరచేతిలో సూర్యుని ఆపలేరు కదా. సలార్ మూవీకి సంబంధించి ఇలా జరుగుతుంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పని పాట లేని పనికిమాలిన నయాల్లో చాలామంది ఉన్నారు. వీళ్ళ పని ఏంటంటే వాళ్ళకి వాళ్ళే పెద్ద తోపులైనట్లు ఫీల్ అయ్యి ఫామ్లో ఉన్న డైరెక్టర్నో హీరోనో గెలుక్కొని ఫ్యాన్స్తో మూతి మీద తన్నించుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో వెంకటేష్ మహాన్నయ్య ముందు వరుసలో ముందరనే ఉంటాడు. ఈ అన్నయ్యని చాలామంది గుర్తుపట్టున్నారు. నాకు తెలిసి అంత గొప్ప ఫేస్ అన్నయ్యది. వెంకటేష్ అన్నయ్య ఉమా మహేశ్వర, ఉగ్రరూపస్య, కేర్ ఆఫ్ కంచెరగాడిద, కేర్ ఆఫ్ కంచెరపాలెం అనే 2 కాళ్ళ ఖండాలు తీశాడు. తీసిందే 2 సినిమాలు. ఆయనేదో ఒక్కో సినిమాకి 10 ఆస్కార్ అవార్డ్స్ తీసుకొచ్చినంత బిల్డప్ ఇస్తుంటాడు. అవి ఎప్పుడు వచ్చాయో, ఎప్పుడు వెళ్ళిపోయాయో కూడా ఎవ్వడికి సరిగ్గా తెలియదు. పర్టికులర్గా ఎవడన్నా పగబట్టి చెప్తే కానీ అలాంటి 2 సినిమాలు ఉన్నాయని మనకు తెలియదు. ఇక ఆ 2 కాళ్ళ ఖండాల తర్వాత వెంకటేష్ అన్నయ్యకి సినిమా ఛాన్సులు లేవు. పని పాట లేని పనికిమాలిన సన్నాసులు చేసే పనే వెంకటేష్ అన్నయ్య చేస్తుంటాడు. ఇప్పుడు అదే పని చేశాడు. సలార్ మూవీ రిలీజ్ అవుతుంటే జనాలు మర్చిపోయి చాలా రోజులవుతుంది కదా, ఒక్కసారి కనిపిద్దాం మీడియాలోని ప్రభాస్ సలార్ మూవీ మీద ఒక పోస్ట్ వేశాడు. ఆ పోస్ట్ సారాంశం ఏంటంటే, సలార్ మూవీ అలాగే షారుఖ్ ఖాన్ డంకీ మూవీ రిలీజ్ అవుతున్నాయి కదా, నేను మాత్రం డంకీ మూవీనే చూస్తాను అన్నాడు. చూసేటోడు నచ్చింది చూడక తిన్నది అరక్క ఈ పోస్ట్ వేశాడు. ఈ పోస్ట్ కాస్త ప్రభాస్ ఫ్యాన్స్ కంటపడింది. ఇంకేముంది, ప్రభాస్ ఫ్యాన్స్ నీకు గుద్దదెల్దు కాకరకాయ తెలీదు అంటూ గట్టి కౌంటర్ వేసి వెంకటేష్ మహా అన్నయ్యని జీవితంలో ఇంకే సినిమా చూడకుండా చేశారు ప్రభాస్ ఫ్యాన్స్. వెంకటేష్ మహా, నీకు సిగ్గుందా? అసలు నువ్వు మనిషివేనా? నీ కంటే కుక్కలు మేలు, విశ్వాసంగా ఉంటాయి. ఒక తెలుగు డైరెక్టర్ అయ్యింది, ఒక తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో రిలీజ్ అవుతుంటే ఎవడో హిందీ వాడి సినిమా చూస్తానని ఒక ట్వీట్ వేస్తావా? నీ ఫస్ట్ సినిమా ఉమామహేశ్వర, ఉగ్రరూపస్య సినిమాకి ప్రభాస్ చేసిన సాయం మర్చిపోయావా? నీ అబ్బా గాడిద కొడక, లఫుట్ నాయాలా, ఎంగిలాకులు ఏరుకునేవాడా, మెదవనాయాలా, సన్నాసి అంటూ చెప్పుని పేడలో ముంచి కొట్టారు. దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు, కానీ అప్పటికి అది మించిపోయింది. ప్రభాస్ ఫ్యాన్స్ దాటికి తట్టుకోలేక ట్వీట్ను డిలీట్ చేశాడు కూడా. ప్రభాస్ ఫ్యాన్స్ అయినా కానీ వదలలేదు. దాంతో అకౌంట్ని డీయాక్టివేట్ చేసుకున్నాడు. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఈయనకి ఇదేం కొత్త కాదు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ KGF మూవీ పైన కూడా బంగారాన్ని అంతా దోచి తీసుకెళ్లి సముద్రంలో పడేసేవాడు నీచ్ కమీన్ కుత్తేగాడు ఒక హీరోనా, అలాంటి లఫ్డ్ సినిమాలు ఎన్నైనా తీయగలనేనని నోటికొచ్చిందంతా వాగాడు. నేను ఒక సినిమా పేరు చెప్పను,
మళ్ళీ ప్రాగ్మాటిక్ గా ఉండాలి, లేకపోతే అదో తలకాయ నొప్పి. పేరు చెప్పను కానీ ఇప్పుడు డీటెయిల్స్ చెప్తే మాకు ప్రపంచంలో ఇప్పుడు అమ్మ తల్లి ఒక కొడుకుని నువ్వు ఎప్పటికైనా గొప్పడు అవరా, లేదంటే గొప్పోడు అంటే ఆమె దృష్టిలో ఏంటంటే బాగా సంపాదించి నలుగురికి ఉపయోగపడేవావు అని. నాకు క్వశ్చన్ ఉందండి, నేను సినిమా పేరు చెప్పను, సినిమా పేరు చెప్పను. తల్లి ఏం చెప్తుందంటే అంత కావాలి అంటది, అంత కావాలంటది. ఆ అంతా ఏదైతే వస్తువు ఉందో ఆ వస్తువును తవ్వి తోడే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఈడెళ్ళాలని ఉద్ధరిస్తాడు. తర్వాత ఓ పాట వస్తుంది, లాస్ట్ లో వచ్చి ఈడు మొత్తం బంగారం, మొత్తం నేను చెప్పేసే బంగారం బంగారం మీరు అనుకుంటున్న సినిమా కాదు, చెప్పారండి మీరు అనుకుంటున్న సినిమా కాదు. ఇప్పుడు ఆ తల్లి మహాతల్లిని నాకు కలవాలని ఉంటది ఎప్పుడైనా, నిజంగా ఎవరైనా ఉంటే. ఇప్పుడు ఆడంతా తీసుకెళ్లి ఎంత నీచ్ కమీన్ కుత్తే కాబట్టి వాడంతా లాస్ట్ లో కొన్ని వేల మంది ఉంటారు, వాళ్ళకి ఇందిరమ్మ పథకంలో ఇల్లులు ఇచ్చి మొత్తం తీసుకెళ్లి అక్కడ పారదొబ్బుతారు. ఆడంతా నీచ్ కమీన్ కుత్తే ఎవడని ఉంటాడా? అలాంటి కుత్తే అవమని చెప్పేసి తల్లి అడిగితే అది కథలు సినిమాగా తీస్తే మనం చప్పట్లు కొట్టి కాదండి, ఒక జస్ట్ ఇట్స్ సోషల్ డిస్కషన్ అండి. మన పంట చేను బాగుండి పక్కోడి పంట చేనుకి తెగులు పడితే నవ్వకూడదు, వాడికి అవసరమైన సాయం చేయాలి. వాడి చేను బాగుంటేనే వాడి గట్టు మీదున్న మన చేను కూడా బాగుంటుంది. అలాగే సినీ ఇండస్ట్రీ అంటే అందరూ కళామ తల్లి బిడ్డలే. ఒకరిని లేపడానికి నువ్వు ఫేమస్ అవ్వడానికి ఇంకొకరిని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఈయన కేజీఎఫ్ మీద చేసిన కామెంట్స్కి ఎస్ ఫ్యాన్స్, ప్రశాంత్ నీల్ ఫ్యాన్స్, నెటిజన్స్ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి దుమ్మెత్తిపోశారు. చివరికి ఎలాగోలా క్షమాపణ చెప్పాడనుకోండి, అది వేరే విషయం. పాపం ఫ్రీ పబ్లిసిటీ తెచ్చుకుందాం అనుకున్నాడు, అది కాస్త రివర్స్ అయి ప్రభాస్ ఫ్యాన్స్ నేలకేసి దెంగారు. దెబ్బకి అకౌంట్ బ్లాక్ చేసుకున్నాడు. ఇలాంటి బోకుకాళ్ళందరి విషయం పక్కన పెడితే సలార్ మూవీకి సంబంధించి రిలీజ్ చేసిన సెకండ్ ట్రైలర్ సూపర్గా ఉంది. పఠాన్, జవాన్ లాంటి రికార్డ్స్ని బ్రేక్ చేసి ఇంకోసారి తెలుగోడి సత్తా చూపించాలని కోరుకుందాం. ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.